హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక హెల్తీ స్నాక్‌ని తయారు చేసుకోబోతున్నాం. ఇది హెల్తీ, టేస్టీ స్నాక్ అండి. ఇది ఎక్కువ ఆయిల్ పీల్చదు కాబట్టి 1, 2 తిందాం అనుకున్న వాళ్ళు 4, 5 అయినా హ్యాపీగా తినొచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ వడ అనుకోండి, అప్పం అనుకోండి, ఏదైనా అనొచ్చు దీన్ని. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా చిన్న పార్టీలు, కిట్టి పార్టీ లాంటివి జరిగినప్పుడు గానీ, లేదా ఈవినింగ్ ఏదైనా వేడి వేడిగా తినాలనిచినప్పుడు గానీ, దీన్ని చక్కగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిండి రుబ్బే పని లేదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సినవి సొరకాయి, కొత్తిమీర అండి. కొత్తిమీర ఇప్పుడు బాగా దొరుకుతోంది కదా! చక్కగా ఎంతైనా వేసుకోవచ్చు. లేత సొరకాయ తీసుకున్నానండి. దానిలో ఒక సగం భాగమే తీసుకుంటున్నా. ఇది వెయిట్‌లో అయితే ఒక 400 గ్రామ్స్ ఉంటుంది. సొరకాయ చాలా లేతగా ఉందండి. ఘాటు పెట్టి చూసి మరీ తెచ్చాను. దీనికి పీల్ చేయాల్సిన పని కూడా లేదు. నేను ఊరికే లైట్‌గా కొంచెం తీశాను. లైట్‌గా పీల్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేయండి. వాష్ చేసి చక్కగా ఇలా తురిమేసేయండి. ఈ తురుము లేతది గదండీ! నీళ్లొస్తూ ఉంటాయి. దీన్ని ఒక పక్క పెట్టుకొని ఎంతుందో చూద్దాం దీన్ని ముందు. ఇది ఎంతుంటుందో దానికి కొంచెం మనం బియ్యపిండి తక్కువగా యేసుకుంటేనే ఈ వడలు బావుంటాయండి. ఎక్కువ వేసామనుకోండి బియ్యపిండి మళ్ళీ చెక్కల్లాగా వస్తాయి. అందుకని ఇది 2:30 కప్పులయింది గదా! మనం దీనికి కొంచెం తక్కువగానే యేసుకుందాం. 2 కప్పులు బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది మనకి. దీన్ని పక్కకు తీసుకొని, దీనికి ఒక 8 పచ్చిమిర్చి, 2 ఇంచులు అల్లం తీసుకొని మిక్సీ పట్టి పెట్టానండి. శనగపప్పు, పెసరపప్పు 2 కలిపి నానబెట్టుకుంటే ఒక ముప్పావు కప్పు అయ్యేటట్లు పెట్టుకోండి. అది వేసేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్‌తో నువ్వులు వేశాను. ఇంకా మరిన్నైనా వేసుకోవచ్చు. పిల్లలకి మంచిది కూడా కదా! ఎవరికైనా మంచిదే. కాల్షియం ఉంటుంది గాబట్టి. ఆ నువ్వులు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఒక కప్పు, అరకప్పు కరివేపాకు ఆకుల్ని కట్ చేసి అవన్నీ వేసేసి ఈ మొత్తాన్ని బాగా కలపండి. ఆ కలిపిన తర్వాత ఇప్పుడు మనం 2 కప్పులు బియ్యపిండి వేసేసుకొని, దీంతో పాటు ఒక 2 స్పూన్లు శనగపిండి కూడా వేస్తున్నానండి. ఈ శనగపిండి వేయటం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ శనగపిండి కూడా వేసి, ఈ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సొరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది గదండీ! మనం ఎక్కువ వాటర్ పోయాల్సిన పనుండదు దీనికి. ఈ పిండితో బాగా కలిపితే మనకి కొంచెం సాఫ్ట్‌గా వస్తుంది. తడి పొడిగా ఉన్నట్టు వస్తుంది. మామూలుగా సొరకాయ గారెలు అంటే పిల్లలు సొరకాయ అంటేనే ఇష్టపడరు కూర గాని అవి. అందుకని మనం ఇలా గనక చేసి పెట్టామంటే వాళ్ళకి సొరకాయ గారెలని తెలియకుండా కమ్మగా తినేస్తారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇవి ఇయ్యండి. ఒకటి అన్న వాళ్ళు 5, 6 తినకపోతే అప్పుడు అడగండి. చాలా రుచిగా ఉంటాయండి. అందులో మనం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏసి బియ్యపు పిండి కూడా తక్కువ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బావుంటుంది. సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా మొత్తం పిండి కొంచెం వాటర్ ఏసుకొని తగినంత సాల్ట్ ఏసి కలపండి. కలిపేటప్పుడు ఉప్పు, కారం చూసుకోండి. ఒకవేళ ఏది తగ్గినా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కలిపేసుకోండి. ఈ పిండి మరీ గట్టిగా చెక్కల పిండిలాగా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా ఈ స్టేజ్‌లో వచ్చేటట్లు కలపండి. ఎక్కువ వాటర్ పట్టదండి. జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి వాటరు. ఇలా ఏసుకొని ముద్దలు చేసి మనం ముందుగా ఇలా 4, 5 చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా చేసుకోవటానికి, కాల్చుకోవటానికి వీలుగా ఉంటుంది. నేను కొంచెం కొంచెం పెద్దవి చేస్తున్నాను. అందుకని ఒక 2, 3 చేసి పెట్టుకున్నాం. ప్లేట్ మీద ఒక పాలిథీన్ కవరేసి ఇలా నొక్కి పెట్టుకున్నామంటే మనం కాల్చేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఎక్కువ మందంగా ఉండకూడదండి ఈ గారె. అలానే మరీ పల్చగా కూడా చేయకూడదు. పల్చగా చేశామంటే అప్పడంలా కాలిపోతుంది. మందంగా చేశామంటే లోపల ఉడకవు. అందుకని ఇలా కొంచెం మందంగా ఉండేట్టు చేసుకొని హోల్ పెట్టేసేయండి మధ్యలో. ఆయిల్‌ని బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకుందాం. నేను కొంచెం పెద్దవి చేశా కాబట్టి ఒక్కొక్కటే కాలుస్తున్నానండి. అదే చిన్న సైజ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం అప్పుడు 2, 3 వేసుకోవచ్చు ఈజీగా. ఇలా 2 వైపులా కాలనిచ్చామంటే పైన క్రిస్పీగా కాలుతుంది. లోపలంతా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా కాల్చేసి తీసేసుకోవచ్చు. ఇలా మనము ఒక్కొక్కటేయటం లేట్ అవుతుందనుకుంటే ఎక్కువ ఆయిల్ పెట్టేసి అలా 2, 3 గూడా ఏసి తీసేసుకోవచ్చు. ఇది అసలు ఆయిలే పీల్చదండి. మీరు తీసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయిల్ పీల్చదు. ఇలా తీసి మనం టిష్యూ మీద ఏయాల్సిన అవసరం కూడా ఉండదు. చక్కగా ఇలా తీసేసుకొని మనకెన్ని కావాలంటే అన్నీ అలా చేసేసుకోండి. ఇది కూడా ఆయిల్ వద్దు అనుకున్నారనుకోండి, మనం హ్యాపీగా దీన్ని ఒక కర్చీఫ్ తడిపేసి దాని మీద ఒక ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాని మీద టిష్యూతో తుడిచేయండి. తుడిచేసి పెనం వేడెక్కి ఉంటుంది గదా! ఇప్పుడు మనం కర్చీఫ్ మీద నొక్కి ఉంచుకున్నాం గదా! దాన్ని నేరుగా తెచ్చి ఇలా ఏసేయండి. ఈజీగా వచ్చేస్తుంది మనకి. కష్టపడాల్సిన పనే ఉండదు. ఇంకా ఏదైనా కొంచెం మందంగా ఉంది అనిపిస్తే ఎక్కడన్నా ఏళ్ళతో ప్రెస్ చేయండి. అక్కడక్కడ గుంటలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసామంటే
చక్కగా కాలిపోతుంది. హ్యాపీగా దీన్ని బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ లాగా తీసుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ ఎయ్యం కదా! సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. ఎక్కువ వెజిటబుల్స్ ఏసాం. దీంతో మీకు ఇంకా ఇష్టమైతే ఉల్లిపాయలేసుకోవచ్చు. ఆకుకూర ఏదన్నా ఉంటుంది గదా! పుల్లగా ఉండేవి గాకుండా తోటకూర, పాలకూర ఇలాంటి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మెంతి కూర గూడా వేసుకోవచ్చండి. అప్పుడు మనకి ఇంకా సైడ్ డిష్‌తో కూడా పనుండదు. హ్యాపీగా అలాగే తినేయొచ్చు. ఇప్పుడు ఇవి కూడా ఇలాగే తింటారండి. దీనిలో కావాలంటే కొంచెం ఎర్రగా ఉండే కారం గానీ, టమోటా చట్నీ గానీ, లేదంటే మా పక్కింటి ఆంటీ వాళ్ళైతే పెరుగులో ముంచుకొని తినేస్తారు వీటిని. షుగర్ వాళ్ళు కానీ, వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు కానీ, హ్యాపీగా ఇలా చేసుకొని తినొచ్చండి. ఇంకా దీని బదులు మనం జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. అవి ఇంకా హెల్తీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే లైక్ వచ్చిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుందండి. తప్పకుండా హైప్ కూడా చేస్తారుగా? మీరు ట్రై చేశాక